బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి వీఆర్ఏలు ఏదైతే క్రమబద్ధీకరణకు సంబంధించి చేసుకున్నారు ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఫలాలు మాత్రం వాళ్ళు పొందలేకపోయారు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వమైనా మాకు దీనికి సంబంధించి ఏదైనా మమ్మల్ని ఒక గట్టెక్కిస్తుందేమో ఆశతో అన్నట్టుగా వాళ్ళు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ చూద్దాం ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న వీఆర్ఏలు దాని ప్రయోజనాలను పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడుతున్నారు సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరి ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం వారికి జాబ్ చార్ట్ ను మాత్రం ఖరారు చేయలేదు ఉద్యోగ గుర్తింపు నంబర్ కూడా జారీ చేయలేదు దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న నెల వేతనం గాని ఇతర భత్యాలు గాని అందడం లేదు గడిచిన 4 నెలల జీతంతో పాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 80 రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికీ అందలేదు దీంతో 16,000 మంది పూర్వ వీఆర్ఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరోవైపు ఇంకా 4,000 మంది వీఆర్ఏలు సర్దుబాటు పోస్టుల కోసం నిరీక్షిస్తున్న పరిస్థితి కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ సమస్యను పరిష్కరిస్తుందేమోనని 1000 కళ్లతో వారు ఎదురు చూస్తా ఉన్నారు తమను రెగ్యులరైజ్ చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన వీఆర్ఏలు గత ఏడాది 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేసిన విషయం తెలిసిందే చివరికి మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కార్ దిగొచ్చి వారి డిమాండ్కు సూచనప్రాయంగానైతే అంగీకరించింది అనంతరం గత ఆగస్టులో క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుంది 2020 రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తూ వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అడిగి తెలుసుకుందాం నరసింహరావు అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి వీఆర్ఏలు అంటే విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీళ్ళంతా కూడా గ్రామ పంచాయతీల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లకి హెల్పర్లుగా పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా నామమాత్రపు శాలరీలతో పనిచేస్తా ఉన్నారు దాదాపుగా ఇలాంటి వారు రాష్ట్రంలో 20,555 మంది ఉన్నట్లుగా ప్రభుత్వ లెక్కలు చెబుతా ఉన్నాయి అయితే వీరంతా కూడా కొంతకాలంగా తమని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళనలు సమ్మెలు చేస్తా ఉన్నారు గత ఏడాది దాదాపుగా 80 రోజుల పాటు వీళ్ళు సమ్మెలు కూడా చేశారు వివిధ రూపాల్లో ఆందోళనలు తెలియజేశారు ఇందిరా పార్క్ దగ్గర దీక్షల్ని పెట్టుకున్నారు సో ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నటువంటి క్రమంలో ఆందోళనలు చేస్తున్నటువంటి క్రమంలో గత కేసీఆర్ ప్రభుత్వము మునుగోడు ఎన్నికల సందర్భంలో వీరి ఆందోళనలతో దిగొచ్చి వారిని రెగ్యులరైజ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది సో ప్రకటించినట్లుగానే ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని తెచ్చి అందులో 16,000 మందిని వివిధ విభాగాల్లో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది లష్కర్లుగా రికార్డ్ అసిస్టెంట్లుగా ఈ విధంగా వివిధ హోదాల్లో వాళ్ళని సర్దుబాటు చేసింది అటు రెవెన్యూ శాఖలో ఇటు నీటిపారుదల శాఖలో మరి కొంతమందిని పంచాయతీరాజ్ శాఖలో సర్దుబాట్లు చేసింది అయితే ఈ క్రమంలో అప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఇదంతా కూడా అక్రమము తాము నష్టపోతామని చెబుతూ హైకోర్టును ఆశ్రయించారు సో హైకోర్టు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోను రద్దు చేసింది సో ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా వీరికి పెంచిన ఉద్యోగాలు ఇవ్వలేక పాత వేతనాలు కూడా ఇవ్వక మొత్తం వారి వేతనాలన్నీ కూడా పెండింగ్ లో పడిపోయాయి మొత్తంగా 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వారికి అసలు ఉద్యోగాలు కూడా కల్పించినటువంటి మరొక 4,000 మందికి ఈ విధంగా జీతాలు కంప్లీట్ గా ఆగిపోయాయి అంతేకాకుండా అప్పుడు సమ్మె చేసినటువంటి 80 రోజుల వేతనాలు కూడా పూర్తి స్థాయిలో ఆగిపోయాయి సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ లోపుగానే ఎన్నికలు వచ్చాయి ఎన్నికల ప్రాసెస్ అనేటువంటిది జరిగింది ఎన్నికలు ముగిసాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పడింది ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉద్యోగులంతా కూడా ఈ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ పూర్వం విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అనేటువంటి వాళ్ళు సో హైకోర్టు జీవనం రద్దు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు ప్రస్తుతము ఏ ఉద్యోగం లేకుండా ఉన్నారు ఏ హోదాలు లేకుండా ఉన్నారు ఐడి నెంబర్లు కూడా లేకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వీరంతా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమకు న్యాయం చేయాలి తగినటువంటి నిర్ణయం తమ విషయంలో తీసుకోవాలి అంతేకాకుండా గత కొంతకాలంగా పెండింగ్ లో ఇప్పుడు 4 నెలలు అసలు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి అంతేకాకుండా 80 రోజుల సమ్మెకు సంబంధించినటువంటి వేతనాలు కూడా పెండింగ్ లో ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది కూడా అవస్థలు పడతా ఉన్నారు అక్కడక్కడ కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి సో తమకు న్యాయం చేయాలి ఈ ప్రభుత్వం అయినా కూడా న్యాయం చేస్తుంది అనేటువంటి ఆశాభావంతో అయితే వారు ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు
వీరికి తగిన న్యాయం చేస్తామనేటువంటి ప్రకటనలు అయితే ఎన్నికల ప్రచారంలో చేసింది. వీఆర్ఏల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి. సో ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేసి ఇతర శాఖల్లో సర్దుబాటు చేసి వెంటనే తమకు ప్రభుత్వ ఉద్యోగాల వేతనాలతో సమానమైనటువంటి జీతభత్యాలు చెల్లించాలి. అంతేకాకుండా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి సమయకాలానికి సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇస్తుంది అనేటువంటి ఆశాభావంతో ఎదురు చూస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.